నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం ప్రపంచ దేశాలు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన అత్యున్నత స్థాయి చర్చలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా రద్దు చేశారు. పశ్చిమాసియా మరోసారి యుద్ధ మేఘాల్లో చిక్కుకుంటోందా? ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు గత కొంతకాలంగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఒక కీలక దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కఫ్, జారెడ్ కుష్మర్ ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫలితం లేని చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణం చేసి అక్కడ ఖాళీగా కూర్చోవలసిన అవసరం లేదు. తమ దగ్గర అన్ని కార్డులు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ చర్చలు జరపాలనుకుంటే వారే మాకు నేరుగా ఫోన్ చేయవచ్చు అని స్పష్టం చేశారు. సమయం వృధా చేసుకోవటం తనకు ఇష్టం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గేది లేదని, అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. పాకిస్తాన్తో కేవలం ద్వైపాక్షిక చర్చలు జరిపి ఆ తర్వాత వారు తమ దేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. అమెరికాపై ఉన్న ఆంక్షలు, హార్ముజ్ జలసంధిపై ఉన్న పట్టు వంటి విషయాల్లో ఇరాన్ తన పంతం వీడటం లేదు. అయితే ఈ పరిణామం పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా అన్న ఆందోళనను రేకెత్తిస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, చర్చల రద్దు అంటే యుద్ధం మొదలైనట్టు కాదు, మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదు అని పేర్కొన్నారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు ఇరాన్ తన విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నా, మరోవైపు సరిహద్దులో బలగాల కదలికలు ఆగటం లేదు. ఇప్పటికీ ఇరాన్ తమ తీరంలో నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. అంటే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని చెప్పక తప్పదు. ఈ చర్చల ప్రక్రియ ఫెయిల్ అవ్వటం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై, ముఖ్యంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇంతకుముందు జరిగిన మొదటి విడత చర్చలు కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడు రెండో విడత కూడా ఇలా అర్ధంతరంగా ఆగిపోవడంతో శాంతి ప్రక్రియ అనిశ్చితిలో పడింది. డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నట్టు అన్ని దారులు అమెరికా దగ్గరే ఉన్నాయా, లేక ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఎటువైపు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.